అఫైర్స్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ గిరిజన తెగ ఇరులా ట్రైబ్ అనమాట. సో ఇరులా ట్రైబ్ అనేది వార్తల్లో ఉంది. అసలు ఈ తెగ, ఈ గిరిజన తెగ ఎందుకు వార్తల్లో వచ్చింది? ఇరులా అని చెప్పేసి గిరిజన తెగ. ఇది యూపీఎస్సీలో అయితే ఎప్పుడు అడుగుతూనే ఉంటారు ఈ టాపిక్ అనేది. యూపీఎస్సీలో ఫేవరెట్ టాపిక్ అనమాట. ఇరులా ట్రైబ్కి సంబంధించి వార్తల్లో ఎప్పుడు ఏదో ఒక అంశం వస్తూనే ఉంటుంది. సో ఇప్పుడు ఈ ఇరులా ట్రైబ్కి సంబంధించి వచ్చిన అంశం ఏంటంటే, వీళ్ళు రీసెంట్గా ఒక ఫెస్టివల్ చేశారు, బాసి మాఘం అని చెప్పేసి. ఈ ఫెస్టివల్ వల్ల ఇది వార్తల్లోకి వచ్చింది. అంటే ఈ ఫెస్టివల్ని వీళ్ళు చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. ఆ గిరిజన తెగ జరుపుకునే ఫెస్టివల్స్లో ఇది చాలా పెద్దదనమాట. అందువల్ల ఇది వార్తల్లో ఉంది. అయితే ఇరులా ట్రైబ్ అనే వాళ్ళు ద్రవిడియన్ ఎథ్నిక్ గ్రూప్ అనమాట. అంటే మనకు ద్రవిడియన్ అంటారు కదా, ద్రావిడియన్లు. సో ద్రావిడ్లు అంటారంటే సౌత్ ఇండియాకి సంబంధించిన వాళ్ళు, సదరన్ ఇండియాకి సంబంధించిన వాళ్ళు, దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి ఒక గ్రూప్ అనమాట వీళ్ళు. సో వీళ్ళు ఎక్కడి నుంచో నార్త్ నుంచో మైగ్రేట్ అయిన వాళ్ళు కాదనమాట. ఈ దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి ప్రాంతానికి చెందిన వాళ్ళు, ఎథనిక్ గ్రూప్ ఇది. సో అలానే ఇక్కడ మనం చూసుకుంటే, ఇక్కడ చూడండి వీళ్ళు ఎక్కడ ఉంటారంటే నీలగిరి మౌంటైన్స్లో ఉంటారు. నీలగిరి మౌంటైన్స్ మనకు ఎక్కడున్నాయి? పశ్చిమ కనుమల్లో ఉంటాయి. పశ్చిమ కనుమల్లో ఉన్నటువంటి నీలగిరి కొండలు, నీలగిరి పర్వతాలు లేదా నీలగిరి కొండలు అంటారు. ఇక్కడ వీళ్ళు నివసిస్తారనమాట. ఎవరు? ఈ ఇరులా గిరిజన తెగ అనేవాళ్ళు మొత్తం ఈ నీలగిరి పర్వతాల్లోనే ఉంటారు. వీళ్ళు ప్రధానంగా మనకి నీలగిరి పర్వతాలు 3 రాష్ట్రాల్లో ఉన్నాయి, తమిళనాడు, కేరళ, కర్ణాటక. కానీ ఈ తెగ మాత్రం కేవలం తమిళనాడు, కేరళలో మాత్రమే ఉంటారు. కాబట్టి ఏ రాష్ట్రాల్లో వీళ్ళు ఉంటారంటే, ఒకటి తమిళనాడులో 70% ఉంటారు పాపులేషన్ వీళ్ళు. తర్వాత వచ్చేసి కేరళ అనమాట. అంటే వీళ్ళ మొత్తం 100% పాపులేషన్లో తమిళనాడులో ఎక్కువ ఉంటారనమాట ఇరులా ట్రైబ్ అనేది. తర్వాత వీళ్ళు పీవీజీటీ ట్రైబ్స్ అనమాట, పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్. సో పీవీటీజీ అంటాం కదా, పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్. అంటే భారతదేశంలో అతి కొద్దిగా ఉన్నటువంటి గిరిజన తెగల్లో వీళ్ళు కూడా ఒకటి అనమాట. పీవీజీటీస్లో ఉన్నారంటే వీళ్ళ మీద ప్రభుత్వం ఎక్కువ చొరవ తీసుకుని వాళ్ళ అభివృద్ధి కోసం పనిచేస్తూ ఉంటుంది. అంటే అంతరించిపోయే దశకి దగ్గరగా ఉన్నారని, తక్కువ మంది ఉన్నారని చెప్పేసి అర్థం అనమాట. తర్వాత ఇక్కడ చూడండి, కనియమ్మ అనే ఆమె వీళ్ళొక గాడెస్ అనమాట, దేవత. వీళ్ళు పూజించే దేవత ఎవరంటే కనియమ్మ. సో కనియమ్మ అనే ఆమెను వీళ్ళు పూజిస్తారనమాట. అలానే వీళ్ళు క్యాటిల్ ప్రొడక్షన్ అనమాట, పశు పోషణ వీళ్ళొక ప్రధానమైనటువంటి ఆదాయం. సో వీళ్ళకి ప్రధానమైనటువంటి ఆదాయం వచ్చేసి పశు పోషణ అనమాట, పశువులు పెంచుకుంటారు. అలానే వీళ్ళు స్నేక్ క్యాచర్స్ కూడా, పాములు పడతారు అనమాట. చాలా ఎక్స్పర్ట్స్ వీళ్ళు, స్నేక్ క్యాచర్స్ అని చెప్పేసి చెప్తారు. సో వీళ్ళకి సంబంధించిన ఒక ప్రత్యేకత ఏంటంటే, లాస్ట్ మనకి 4 years బ్యాక్ అమెరికా వాళ్ళు ఈ ట్రైబ్ పీపుల్ని కొందరిని హైర్ చేసుకున్నారనమాట. వాళ్ళు రిక్రూట్ చేసుకున్నారు. ఎందుకంటే అమెరికా, ఆస్ట్రేలియా దేశాల్లో ఎక్కువ పైథాన్స్ ఉంటాయి కదా, కొండ చిలువలు, అవి ఇళ్లలోకి వస్తూ ఉంటాయి అనమాట. వాటిని పట్టడం కోసం ఈ ఇరులా గిరిజన తెగకు సంబంధించిన కొంతమందిని వాళ్ళు రిక్రూట్ చేసుకున్నారు అమెరికా, ఆస్ట్రేలియా దేశాల్లో. ఎందుకంటే వీళ్ళు చాలా ఎక్స్పర్ట్స్ అనమాట పాములు, కొండ చిలువలు పట్టడంలో.